హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజు నేను బాలామృతం పిండితో బిస్కెట్లు అయితే చేయబోతున్నాను. మనం ఈ పిండితో కేక్స్, అలాగే గులాబ్ జామ్ ఇలా చాలా వెరైటీలు అయితే చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు బిస్కెట్లు చేస్తున్నాను. ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులో ఒక 4 యాలక్కాయలు వేసాను. అలాగే ఒక 4 స్పూన్ల వరకు చక్కెర అయితే యాడ్ చేశాను. మనకు ఆల్రెడీ పిండిలో కూడా కొంచెం షుగర్ ఉండిద్ది, అందుకని మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 కప్పుల వరకు బాలామృతం పిండిని తీసుకొని ఇలా మెత్తగా చేసేసాను అనమాట. మిక్సీ పట్టేశాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి వేరే గిన్నె తీసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 2 ఎగ్స్ అనేవి నేను వేస్తున్నాను. మనం తీసుకున్న క్వాంటిటీకి మనకు 2 ఎగ్స్ అయితే సరిపోతాయి. అలాగే ఇందులో కొంచెం బేకింగ్ సోడా, కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు వీటిని బాగా బీట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే బీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టాం కదా, ఆ పిండి అయితే వేసి కలుపుకోవాలి. మనకి ఎగ్స్తోని ఈ పిండి అంతా కలిసిపోయింది. మనకి ఎక్స్ట్రా వాటర్ అనేది ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ విధంగా అయితే కలిపేసాను. ఇది ఒక 2 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. చూడండి, పిండి అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఇందులో 2 భాగాలుగా చేసుకుందాం. మనం ఇప్పుడు కవర్ తీసుకొని, కవర్ కానీ చపాతీ పెట్టి ఉండేది కదా, అలాంటివి తీసుకొని ఇలా అయితే చపాతీలాగా చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద నుంచి మనం జీడిపప్పు, బాదం పప్పు కొంచెం కచ్చా పచ్చగా అయితే నేను పొడి చేసుకున్నాను. ఇప్పుడు దీని మీద యాడ్ చేసి అలాగే కొంచెం ఇలా రఫ్ చేస్తున్నాను అన్నమాట. పైనుంచి ఎక్కువగా మనం ప్రెస్ చేయకుండా అలా వత్తేసుకోవాలి. ఆ తర్వాత మనకు కావాల్సిన షేప్లో మనం బిస్కెట్లు చేసుకోవాలి. నేనైతే ఒక వాటర్ బాటిల్ మూతతో ఇది చేశాను అనమాట. చూడండి, ఈ విధంగా చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక వెల్లడిపాటి గిన్నె తీసుకున్నాను. ఇందులో కొంచెం ఇసుక అయితే యాడ్ చేశాను. ఇందులోనే ఒక గిన్నె అయితే పెట్టాను. మనం పెట్టే బిస్కెట్లు పెట్టి పెడతాం కదా ప్లేట్లు, ఆ ప్లేట్ సరిపోయే విధంగా అయితే నేను పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఇందులో బిస్కెట్లు పెట్టేసి ఒక 20 నుంచి 25 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. చూడండి, మనకు ఫైనల్గా బిస్కెట్లు అయితే రెడీ అయిపోయినాయి. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ కన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.